evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జపాన్ అనే దేశం ఉంది కదా మన ఏషియాలో. ఎస్, ఆ దేశానికి సంబంధించిన జీడిపి, దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సంబంధించి న్యూస్ వచ్చింది. అదేంటంటే జపాన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించిందంట. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే జపాన్స్ జీడిపి ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. బట్ 2023లో జపాన్స్ జీడిపి థర్డ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లోకి పడిపోవడం జరిగింది. మరి థర్డ్ ప్లేస్ లోకి ఎవరు వచ్చారు? మన ఇండియా వచ్చిందా? లేదండి, మన ఇండియా ఇంకా రాలేదు. బట్ థర్డ్ ప్లేస్ లోకి జర్మనీ రావడం జరిగింది. జర్మనీ టుక్ ద థర్డ్ ప్లేస్ of GDP with $4.4 trillion. Okay, with $4.4 trillion. జర్మనీ జీడిపి యొక్క వాల్యూ $4.4 trillion. మరి జపాన్ ఎంత? జపాన్ $4.2 trillion తోని ఫోర్త్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఓకే, మరి మనదెంత? మన ఇండియాది. ఇండియా ఇస్ ఇన్ విచ్ ప్లేస్? ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. మరి ఎంత? $3.7 trillion. ఒకప్పుడు ప్రపంచంలో సెకండ్ ప్లేస్ లో ఉండే, ప్రపంచంలో జపాన్ జీడిపి యుఎస్ఏ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉండే, యుఎస్ ని కూడా దాటిపోతుందని చెప్పి కొన్ని ఐఎంఎఫ్ రిపోర్టు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ఫ్యూచర్ లో యుఎస్ ని కూడా జపాన్ దాటిపోతుంది ఆర్థిక వ్యవస్థ సైజులో అని చెప్పి తెలియజేసిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఫిఫ్త్ లో ఉంది, కొన్ని 2030 వరకు థర్డ్ కి వస్తుంది, దాని తర్వాత సెకండ్ కి వెళ్తుంది, ఇలా చెప్తున్నారు. అలా జపాన్ ని కూడా చెప్పేవాళ్ళు ఎకనామిస్ట్, ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ఎకనామిస్ట్ చెప్పేవాళ్ళు. మరి అలాంటి దేశం పైకి వెళ్లకుండా సెకండ్ నుంచి థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. ఫస్ట్ చైనా వాళ్ళు దాటేసిరు, ఇప్పుడు జర్మనీ వాళ్ళు దాటేసిరు. సో మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే ముఖ్యంగా రెండు రీజన్స్. అక్కడ మైగ్రేషన్ ని అలౌడ్ చేయట్లేదు. మైగ్రేషన్ ఇప్పుడు యుఎస్ ఉంది, యుఎస్ కి ఎంత మంది మన ఇండియా నుంచే చాలా మంది వెళ్తా ఉంటారు కదా. వర్క్ ఫోర్స్, ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ వెళ్తారు, నాన్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు. ఇలా ఇండియా నుంచే కాక చైనా నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ అక్కడ జరుగుతూ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరూ ఆ దేశానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ దేశపు జీడిపి అనేది పెరగడంలో వాళ్ళ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకు మరి చైనా ఇండియా తీసుకోవు పెద్దగా, కానీ యుఎస్ లాంటి దేశాలు ఎందుకు తీసుకుంటాయి? వాళ్ళ దేశంతో కంపేర్ చేస్తే, వాళ్ళ జీడిపిలతో కంపేర్ చేస్తే వాళ్ళ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే ఇలా మైగ్రెంట్స్ ని, ముఖ్యంగా వెల్ ఎడ్యుకేటెడ్ మైగ్రెంట్స్ ని తీసుకుంటా ఉంటారు. మరి జపాన్ కూడా అంతే కదా, జపాన్ పాపులేషన్ అయితే ఇంకా తక్కువ. అండ్ బట్ స్టిల్ వాళ్ళు మైగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి, వాళ్ళ పాపులేషన్ అనేది రోజు రోజుకి ముసలోళ్ళు అవుతున్నారు. కొత్త వాళ్ళు పెద్దగా పిల్లల్ని కనడం లేదు అక్కడ ఉన్న జనాభా. వాళ్ళు ఏమో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళేమో ముసలోళ్ళు అవుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. వాళ్ళు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసేది అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కదా. ఏజ్ అయినాక వీళ్ళు ఎకానమీ నుంచి తీసుకునేది ఎక్కువ ఉంటుంది తప్పితే ఎకానమీకి వాళ్ళు ఇచ్చేది తక్కువగా ఉంటుంది, రైట్? ఇంకోటి ఏంటి, జపానీస్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మన పాపులేషన్ పెరగకపోయినా మనము ఈ రోబోటిక్ సిస్టమ్స్ ని, రోబోట్స్ ని యూజ్ చేసి మన ఎకానమీని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా అని అనుకున్నారు. బట్ ట్రై చేశారు. ఇప్పటికీ వరల్డ్ మొత్తంలో రోబోట్స్ ఎకానమీలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్న సెక్టార్స్ అన్ని జపాన్ లోనే ఉన్నాయి. బట్ అది సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టార్ ఉంది. ఆటోమొబైల్ సెక్టార్ జపాన్ ఎంత ఫేమస్ తెలుసు కదా, అవునా కదా? ఇప్పుడు మన మారుతి ఎక్కడిది? వాళ్ళది, అవునా? పానాసోనిక్ మన ఇళ్లలో వాడేది, ఇవన్నీ చాలా జపాన్ ఎకానమీని ఇంక్రీజ్ కావడానికి చాలా హెల్ప్ చేశాయి. బట్ అలాంటి దగ్గర ఇప్పుడు ఈ రోబోట్స్ ని ఉపయోగిస్తున్నా కూడా సరిపోవట్లేదు. ఒక దిక్కేమో హ్యూమన్ కెపాసిటీ ఏమో తగ్గుతుంది, రోబోట్స్ ఏమో సరిపడినంత ఎకానమీని ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ చేయలేకపోతున్నాయి. అందువల్లనే ఈ జపాన్ ఆర్థిక వ్యవస్థ అనేది, ఇవి రెండు కారణాలు, ముఖ్యమైన కారణాలు. ఇక్కడ చూడండి, పిల్లల సంఖ్య తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడంతో జపాన్ ఇతర దేశాలతో పోటీ పడలేకపోతున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. బట్ రెండో పాయింట్ ఏంటంటే ఆ రోబోటిక్స్ సంబంధించిన విషయం కూడా. మరి కమింగ్ ఆన్ టు ఇండియా అండ్ అదర్ కంట్రీస్, ఇండియాలోను మరి అదర్ కంట్రీస్ లో అసలు జీడిపి ఎట్లుంది, ఇంతకు ముందు ఎట్లుండే మన దేశంలో, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు టాప్ లో ఉన్నాయి, లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ ఇండియన్ జీడిపి రైస్. ఇండియాకి సంబంధించి
1960 నుంచి స్టాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో పర్ఫెక్ట్ గా. ఓకే, 1960లో మన జీడిపి వాల్యూ 37.3 బిలియన్ డాలర్స్ మాత్రమే. ఇప్పుడు ఎంత ఉంది? 3.7 ట్రిలియన్ ఉంది. కంపారిటివ్లీ అప్పుడు ఎంత? 10% ఉండే మన జీడిపి. అవునా కదా? మన జీడిపి 1960s లో ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే జస్ట్ 10% మాత్రమే ఉండే. 1965కి వచ్చేసరికి 59.55 బిలియన్ డాలర్స్ కి పెరిగింది. కానీ 1966 లో తగ్గింది. ఎందుకు తగ్గింది ఇంత? ఆలోచించండి. 1965లో అంతగా ఏం జరిగింది? 1965 ఇండో పాక్ వార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండియాకు పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరగడం, అప్పుడే వర్షాలు సరిగ్గా పడక, అగ్రికల్చరల్ ఇన్కమ్ లేకపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి కదా. ఎస్, అందువలనే ఇక్కడ తగ్గడం జరిగింది. ఓకే, మరి 1971కి వచ్చేసరికి 67.35 బిలియన్ డాలర్స్ మాత్రమే. ఇటు చూడండి, 1960లో 37 ఉంటే 1971కి వచ్చేసరికి 11 years లో 30 బిలియన్ డాలర్సే పెరిగింది. దట్ అంటే మనకు పెద్ద ఫిగర్ లా అనిపించచ్చు, బట్ లాస్ట్ నేను చెప్తాను ఇది ఎందుకు ఇక్కడ సపరేట్ గా చెప్తున్నాను. 1960 నుంచి 1971 11 years లో 30 బిలియన్ డాలర్స్ మాత్రమే పెరిగింది. ఓకే, ఇండియన్ జీడిపి. మరి 1980కి వచ్చేసరికి ఇక్కడ చూడండి 9 years లో ఎంత పెరిగింది? 67, 186, ఒక అందాదా 150 బిలియన్ డాలర్స్ పెరిగింది. 150 బిలియన్ డాలర్స్ పెరిగింది 9 years లో, రైట్. మరి ఇక్కడ 1991కి వచ్చేసరికి మళ్ళీ చాలా పెరిగింది, రైట్. బట్ ఇంత 1971 నుంచి 1980 వరకు పెరిగినంత కంపారిటివ్లీ 1980 నుంచి 1991 వల్ల పెరగలేదు. ఇక్కడ పెరగడానికి ముఖ్య కారణం ఏంటి? 1966, 71, 80 మధ్యలో అంటే గ్రీన్ రెవల్యూషన్. హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ తీసుకొచ్చి మన వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. అప్పటి వరకు ఇంపోర్ట్సే గోధుమలు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో గోధుమలే తింటారు కదా. దేశం మొత్తం అగ్రికల్చర్ చేసేటోళ్ళే, బట్ గోధుమలు సరిపోక యుఎస్ నుంచి PL 480 అన్న ప్రోగ్రామ్ కింద ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళం. అవునా కదా? తినే తిండి వస్తువులు, రైట్. మరి 1966, 67 ఆ టైంలో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏం జరిగింది? 1960s లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ వల్ల హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వచ్చి, ముఖ్యంగా ప్యాడీలో వచ్చి, అవి అటు పంజాబ్, హర్యానా, ఇటు మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అండ్ తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఇవి ప్రవేశపెట్టి ఒక్కసారిగా ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. అందువల్ల ఇక్కడ మన జీడిపి అనేది పెరగడానికి అదొక ముఖ్య కారణం. మరి దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మన ఇండస్ట్రియల్ సెక్టార్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయకపోవడము, అలాంటి రీజన్స్ వల్ల మన జీడిపి పెరిగిన కంపారిటివ్లీ ఒక రేంజ్ కి వెళ్ళలేకపోయింది. మరి 1970కి వచ్చేసరికి కూడా అంతే కదా, పెద్ద ఫరక్ ఏమైనా ఉందా? 80కి 91కి 11 years మధ్యలో $100 బిలియన్ కూడా పెరగలేదు. ఇక్కడ 150 బిలియన్ డాలర్స్ పెరిగింది, బట్ దాని తర్వాత $100 బిలియన్ కూడా పెరగలేదు, రైట్. అదే 1991 నుంచి 2001 వరకు చూడండి, ఈ 10 years లో ఎంత పెరిగిందో, $215 బిలియన్ పెరిగింది. ఎందుకు? ఎల్పిజి రిఫార్మ్స్ అనేది అప్పుడే ఇనిషియేట్ చేసి మెల్లమెల్లగా మన దేశంలోకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాన్సెప్ట్స్ ద్వారా FDIs ని తీసుకురావడం, FPIs ని తీసుకురావడం, ఇవన్నీ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావడం, జాబ్స్ రావడం, ఇవన్నీ పెరగడం వల్ల మన జీడిపి అనేది గ్రోత్ రేట్ పెరుగుతూ పోయిన కాలం అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1991 తర్వాతే. దాని తర్వాత 2004 వరకు యూపీఏ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వచ్చేసరికి మన ఇండియన్ జీడిపి $709.15 బిలియన్ మాత్రమే. బట్ ఈ 10 years లో చూడండి ఎంత పెరిగింది? 709 అంటే 1 ట్రిలియన్ కూడా లేకుండే, ఒక రకంగా 1.3. 2004 నుంచి 2014 మధ్యలో $1.3 ట్రిలియన్ మన జీడిపి పెరిగింది. అవునా? ఎస్. అలాగే మరి దాని తర్వాత 2014 నుంచి ఇప్పుడు 2023 నరేంద్ర మోడీ గారి కాలంలో $3.7 ట్రిలియన్ కి వచ్చింది. మరి ఎంత పెరిగినట్టు? ఒక రకంగా $2.4 ట్రిలియన్ పెరిగింది. ఈ కంపారిటివ్ చూసారా? ఇది ఎందుకు చెప్పాను ఇక్కడ తెలుస్తుంది. ఈ 11 years లో 60 నుంచి 71 మధ్యలో జస్ట్ $30 బిలియన్ పెరిగింది. దాని తర్వాత $150 బిలియన్, $100 బిలియన్ లో మాత్రమే పెరిగిన మన ఎకానమీ 2004 తర్వాత నుంచి ఒక ర్యాపిడ్ రైస్ కి ఎట్లా వచ్చిందో చూసిరా? 2004 నుంచి 2014 మధ్యలో $1.3 ట్రిలియన్, 2014 నుంచి 2023 మధ్యలో $2.4 ట్రిలియన్ పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? 1947 నుంచి 2004 వరకు పాలించిన ప్రధానమంత్రులకు ఎకానమీని డెవలప్ చేయడం రాలేదనా? లేకపోతే 2004 నుంచి ఉన్న మన్మోహన్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్లు మాత్రమే ఎకానమీ మీద దృష్టి పెట్టారనా? కాదండి, అది నిజం కాదు.
సో బేసిక్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, మన దగ్గర రూపాయి కూడా లేనప్పుడు చాలా కష్టపడితే 100 రూపాయలు వస్తాయి, రైట్? ప్లస్ మనం స్కిల్ నేర్చుకుంటాం, రైట్? ఆ స్కిల్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా మన జీతం 1000 రూపాయలకు అవుతుంది కొన్ని రోజులకు. దాని తర్వాత ఏం చేస్తాం, ఈ మనం వర్క్ ద్వారా మాత్రమే సంపాదించాం, ఈ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇంకా సంపాదిస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ మనం సంపాదిస్తాం, రైట్? ఒక ఎంప్లాయీగా సంపాదిస్తాం. దాని తర్వాత మనమే ఒక ఇండస్ట్రీ పెడతాం, మన కిందున్న వాళ్ళు మన కోసం సంపాదిస్తూ ఉంటారు. దాని తర్వాత మూడో స్టేజ్, మన డబ్బులే మనకి డబ్బుల్ని సంపాదించి పెడతా ఉంటాయి. ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు, వారెన్ బఫెట్ ఏంది, ఇన్వెస్టర్. ఆయన డబ్బులు మాత్రమే ఆయనకు డబ్బులు సంపాదించి పెడతాయి. అంతేగాని ఆయన రోజు పొద్దుగాలు లేచి 15 గంటలు 16 గంటలు ఏం కష్టపడి పనిచేయడు ఆయన, రైట్? చేస్తాడు, బట్ అంతగా మన దగ్గర లేబర్స్ పనిచేసినంత కష్టం అవుతుంది వాడు ఫిజికలీ, రైట్? సో డబ్బులు సంపాదించి పెడతాయి. మన ఇండియా కూడా స్టార్టింగ్ లో ఒక ఫేజ్ లో ఉంది, ఏమి ఉండకపోతుండే, నా ఇండస్ట్రీస్ ఉండకపోతుండే, నా సాఫ్ట్వేర్ సెక్టర్ ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే. జస్ట్ రైతుల ద్వారా వచ్చే ఇన్కమ్, ఆ రెవెన్యూ జనరేషన్ అదే ఉంటుండే. ఇంపోర్ట్స్, గుండు సూది నుంచి ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, అవునా కదా? అలాంటి స్టేజ్ నుంచి దాని తర్వాత పెరుగుతూ మన ఇండస్ట్రీస్ మనమే పెట్టుకున్నాం. ఆ ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏమైంది, మనమే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ ఇంపోర్ట్ చేయడం వల్ల అవే మనకు డబ్బులు, అప్పటి వరకు ఉన్న ఇండియాలో ఉన్న ఎకానమీ ఇప్పుడు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినాయి. అందువల్ల ఏమవుతుందంటే, ఒకప్పుడు కష్టపడ్డారు, అప్పటి లీడర్స్ కూడా కష్టపడ్డారు, బట్ ఒక రేంజ్ కి మన గ్రోత్ అనేది ఒక రేంజ్ కి వచ్చిన తర్వాత అది ఆటోమేటికలీ మల్టిపుల్ ఫోల్డ్స్ ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతా ఉంటది. ప్లస్ మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్, జపాన్ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ లేదు, మన దగ్గర అబెండెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మరి మన దేశస్తులు వేరే దేశానికి వెళ్ళి అక్కడ నుంచి పంపిస్తున్న ఇన్కమ్, దీనివల్ల ఏం జరుగుతుందంటే 2004 నుంచి అటు మన స్టాక్ మార్కెట్ పెరిగిపోవడం, ఈ 2004 నుంచి మన ఇండియన్ ఎకానమీ పెరగడానికి ఇవి ముఖ్యమైన రీజన్స్. ఓకే, రైట్. నౌ కంపేరింగ్ అవర్ ఎకానమీ విత్ అదర్ కంట్రీస్. మన ఇండియన్ ఎకానమీని ఇప్పుడు వేరే కంట్రీస్ తో కంపేర్ చేసి చూద్దాం. మరి మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం, అవునా కదా? అనుకుంటా అంటే అది నిజమే, నామినల్ జీడిపిలో అది నిజమే. బట్ మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఏమని, మనం జపాన్ని దాటేసినాం, యూకేని దాటేసినాం, ఇంగ్లాండ్ని మనం పాలించిన యూకేని దాటేసినాం అని చెప్పి అని మన పొలిటికల్ లీడర్స్ చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఒకటి ఆలోచించండి, మన మొత్తం యూకే జనాభా మన తెలంగాణ జనాభా అంతా కూడా ఉండదు. మన తెలంగాణ జనాభాకి అటు ఇటు ఉంటుంది యూకే జనాభా. మరి మన జనాభా 140 కోట్లు, అవునా కదా? అంటే 4 కోట్లు జనాలు కలిసి ఎంత సంపాదిస్తుర్రో, ఎంత జీడిపిని క్రియేట్ చేయగలుగుతారో, ఎంత వెల్త్ ని క్రియేట్ చేయగలుగుతారో 140 కోట్ల మందిని కలిపి అందాదా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చేస్తున్నాం, అంతే. ఒకసారి చూడండి, యూకేది $3.1 ట్రిలియన్ అవుతే 5th ప్లేస్ ఉన్న మనది $3.7 ట్రిలియన్. ఓకే, అంటే 0.6 ట్రిలియన్ ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి, 4 కోట్ల మంది జనాభా అటు ఇటుగా కలిగిన, 4 కాకపోతే 10 కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 10 కోట్ల జనాభా కలిగిన ఇంగ్లాండ్, యూకే ఎంత వెల్త్ ని క్రియేట్ చేస్తుందో, మరి 140-130 కోట్లు ఉన్న జనాభా కలిగిన మనం అంతే క్రియేట్ చేస్తున్నాం, కొంచెం ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం, అంతే. సో ఎప్పుడైనా నామినల్ జీడిపిని ఎప్పుడు చూసి దాన్ని బట్టి మన దేశం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, మనమే బెస్ట్ దేశం అనుకోకూడదు. ఎప్పుడైనా వీ హ్యావ్ టు సీ ఎట్ పర్ క్యాపిటా ఇన్కమ్. అందులోనూ లొసుగులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే 3.8 lakhs ఇండియాలోనే ది బెస్ట్ అనుకుంటాం. బట్ అందరూ 3.8 lakhs సంపాదిస్తున్నారు అంటే కాదు, కొందరు పైన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటారు, కింద వాళ్ళు అందాజ సంపాదిస్తుంటారు. సో దాన్ని యావరేజ్ చేసి చెప్తా ఉంటాం, అవునా? బట్ స్టిల్ దిస్ ఇస్ ఎంతో కొంత చూస్తూ ఉంటారు, పర్ఫెక్ట్ గా పర్ క్యాపిటా ఇన్కమ్ ని చూస్తూ ఉంటారు. మరి కమింగ్ అవుట్ పర్ క్యాపిటా ఇన్కమ్, మరి మన ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత గైస్? ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? $2,612. ఓకే, ఇది ప్రపంచంలో ఉన్న 194 కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనది 140th ప్లేస్. మరి మనం దాటేసినాం అనుకుంటున్న యూకే వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంతో తెలుసా? వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ $48,912. ఓకే, మరి 3rd ప్లేస్ లో ఉన్న జర్మనీ వాళ్ళది $52,824. 52,000 ఎక్కడ, 2,600 ఎక్కడ? మరి టాప్ లో ఉన్న లగ్జంబర్గ్ అయితే $1,35,605. సో కంపారిటివ్లీ చూసుకోండి, మనము ఇప్పటికీ కూడా 5th ప్లేస్కి వచ్చినా ఇప్పటికీ కూడా లో ఎకానమిక్ కంట్రీస్ ఆర్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లిస్ట్ లోనే మనం ఉన్నాము. చైనా కూడా అంతే. ఏంటంటే చైనాలో పాపులేషన్
ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ జీడిపి అనేది ఇంత ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఓకే, నౌ టాప్ 5 కంట్రీస్ చూడండి. జీడిపి యుఎస్ఏ $26.8 trillion, చైనా $19.3 trillion, జర్మనీ $4.4 trillion, ఫోర్త్ జపాన్ $4.2 trillion, మరి ఫిఫ్త్ ఇండియా $3.7 trillion. ఓకే, 2014లో యూపీఏ గవర్నమెంట్ పోయేసరికి $2.1 trillion ఉండే, ఇప్పుడు $3.7 trillion ఉంది. ఇది ఒక రేంజ్. ఎట్లా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ఇన్కమ్ అనేది ఒక లెవెల్ దాకా పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా అది పెరుగుతూ పోతుంది. మన డబ్బే మనకు డబ్బు సంపాదిస్తుంది అనే కాన్సెప్ట్ ఉంది కదా, అలాగా ఇది పెరుగుతూ పోతుంది. ఎందుకు? మన హ్యూమన్ రిసోర్సెస్ ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ ఇచ్చాం, అవన్నీ ఇచ్చేసాం, సో ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is PM Suryagar Muft Bijli Yojana. PM Suryagar Muft Bijli Yojana. మొన్న రామ్ మందిర్ ఓపెనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్కీమ్ ప్రకటించారు కదా, దాని కింద సబ్ స్కీమ్ ఇది PM Suryagar Muft Bijli Yojana. ఓకే, మరి నిన్న 13th February 2024 రోజు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది దేని గురించి చెప్తుందంటే, ఇట్ ఈస్ ఏ న్యూ సోలార్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. మన ఇంటి మిద్దెల పైన ఈ సోలార్ టెక్నాలజీ పీవీస్ వాడి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీని ఏమేంటంటే, ఈ స్కీమ్ ద్వారా మన దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి హౌస్ హోల్డ్స్ అంటే 1 crore ఇండ్లకు 300 units ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తారంట. సంవత్సరానిక కాదు, ఎవ్రీ మంత్ ఫ్రీగా ఇస్తారంట 1 కోటి ఇళ్లకు. 1 కోటి ఇల్లు అంటే ఒక్కొక్క ఇళ్ళ 4 అనుకోరు, 4 crores పీపుల్స్. ఓకే, 1 కోటి ఇండ్లకు అంటే పేదవాళ్లకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తారంట. ఇట్ ఈస్ సిమిలర్ టు మన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఎలాగైతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్న స్కీమ్ తెచ్చారు, ఎంతో కొంత యూనిట్స్ ఇంతవరకే అని చెప్పి పెడతారు కదా, ఇక్కడ 300 పెట్టాడు, కాంగ్రెస్ వాళ్ళు 200 యూనిట్స్ మాత్రమే పెట్టినట్టున్నారు. అలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఇది కూడా. ఎలా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణలో ఉన్న అందరికి ఇస్తామన్నారు, వీళ్ళేమో ఓన్లీ 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ ఏ స్టేట్, ఇన్ ద కంట్రీ. ఓకే, మరి 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. మరి దీనికోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75,000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో దీనికి తెలంగాణ స్కీమ్ కి తేడా ఏంటంటే, ఆల్రెడీ మన వాళ్ళు కోల్ ద్వారా హైడ్రోఎలక్ట్రిసిటీ ద్వారా ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని నుంచి ఇక్కడ ఫ్రీగా పంపిస్తున్నారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుందంటే సోలార్ ప్యానెళ్ల మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సోలార్ ప్యానెళ్ల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని ద్వారానే ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు. ఓకే, కమింగ్ ఆన్ టు ద స్కీమ్ పేరు PM సూరిగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. మరి దీని కింద రూఫ్ టాప్ సోలార్ ఫెసిలిటీస్ వాడి 1 crore హౌస్ హోల్డ్స్ కి 300 యూనిట్ల పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీని ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తారంట. ఓకే, మరి దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎందుకు న్యూస్ లో ఉంది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు రీచ్ 20 lakh crore మార్కెట్ వాల్యూడ్ కంపెనీ. ఓకే, మన దేశంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దట్ ఈస్ RIL వాళ్ళు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ సంపాదించిన మొట్టమొదటి కంపెనీగా చరిత్ర సృష్టించడం జరిగింది. అదేంటి సార్, మొన్న టాటా గ్రూప్ వాళ్ళు అని చెప్పారు కదా అంటే, అది గ్రూప్, ఇదేమో కంపెనీ. ఓకే, ఇది ఒక సింగిల్ కంపెనీ. టాటా గ్రూప్ కింద దాని కింద మస్తు కంపెనీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ TCS, టాటా స్టీల్, టాటా పవర్, ఇట్లా మస్తు కంపెనీలు ఉంటాయి. దగ్గర 24 కంపెనీలు మన NSE లో లిస్టెడ్ అయి ఉన్నాయి. ఇంకా లిస్టెడ్ కాని కంపెనీలు చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడేమో ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓన్లీ సింగిల్ కంపెనీ. ఓకే, యాజ్ ఎ కంపెనీ చూసుకుంటే రిలయన్స్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. సెకండ్ ప్లేస్ లో టాటా గ్రూప్ కి సంబంధించిన TCS ఉంది. యాజ్ ఎ గ్రూప్ చూసుకుంటే ఫస్ట్ టాటా గ్రూప్ ఉంటుంది, సెకండ్ రిలయన్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేయొచ్చు, మీకు గ్రూప్ కంపెనీ అని అడిగి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో దీనికి కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్, 20 లక్షల కోట్లు మార్కెట్ వాల్యూ అంటారు రిలయన్స్ వాళ్ళది. రీసెంట్ గా వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యూ పెరగడంతో ఒక జస్ట్ 2 వీక్స్ లోనే కంపెనీ మార్కెట్ విలువ 1 lakh crores పెరిగిందట. అంటే 2 వారాల్లోనే 1,00,000 కోట్లు సంపాదించిండు ఆయన. అట్లేం లేదు, మార్కెట్ వాల్యూ పెరిగింది అంతే. రేపు రోజున మార్కెట్ వాల్యూ పడిపోతుంది, ఇది కూడా పడిపోతుంది. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 20 lakhs crores తోని ఫస్ట్ ప్లేస్ లో రిలయన్స్ వాళ్ళు ఉండడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్ లో TCS, దట్ ఈస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్,
థర్డ్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, అండ్ ఫోర్త్ ప్లేస్లో ఐసిఐసిఐ, ఫిఫ్త్ ప్లేస్లో ఇన్ఫోసిస్ ఇవన్నీ నిలవడం జరిగింది. మరి ఇందులో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ మళ్ళీ ఇప్పుడు ఇందాక ఎలా అయితే మన ఇండియాతో కంపేర్ చేసి మన ఇండియన్ జీడిపి పెరగడము తగ్గడము ఎలా కంపేర్ చేసి మాట్లాడుకున్నామో, రిలయన్స్ కి సంబంధించింది కూడా ఇక్కడ ఉందండి. అదేంటంటే ఈ మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 2005లో వీళ్ళు ఎన్ఎస్సిలో బిఎస్సిలోకి వచ్చినప్పుడు అప్పుడున్న మార్కెట్ వాల్యూకి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకి కంపారిటివ్లీ ఒకసారి చూడండి. ఓకే, మార్కెట్ వాల్యూ 2005లో 1,00,000 కోట్లు ఉండే వీళ్ళ మార్కెట్ వాల్యూ. 2005 ఆగస్ట్లో 1,00,000 కోట్లు ఉండే. బట్ 2019కి వచ్చేసరికి 10 లక్షల కోట్లు అయింది. అంటే ఇది ప్రింటింగ్ మిస్టేక్. నో, 2019 దగ్గర దగ్గర 13 to 14 years లా 10 లక్షల కోట్లకి తీసుకొచ్చారు. రైట్, ఒకసారి డిఫరెన్స్ చూడండి. వీళ్ళకు 1 lakh crore నుంచి 10 lakh crores రావడానికి 14 years పడితే 10 lakh crore నుంచి 20 lakh crore రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? జస్ట్ 5 years. జస్ట్ 5 years. ఎట్లా? ఇందాక మనము ఇండియన్ జీడిపి దగ్గర మాట్లాడుకున్నది ఇక్కడ కూడా పనిచేస్తుంది. 10 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లకు రావడానికి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ 10 లక్షల కోట్ల క్యాపిటల్ నుంచి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే వాళ్ళ డబ్బులు సంపాదించి పెడతాయి. అట్లనే మార్కెట్లో ఎన్ఎస్సి బిఎస్సిలో ఉన్న వాళ్ళ స్టాక్ వాల్యూస్ ఇక్కడ చూడండి, 2 వారాల్లోనే కంపెనీ మార్కెట్ విలువ 1,00,000 కోట్లు పెరిగింది. అట్లా ఈ మన మార్కెట్ ర్యాలీ కావడము ఇలాంటి కారణాల వల్ల ఒక్కసారిగా పెరిగిపోయింది జస్ట్ ఇన్ 5 years. అక్కడ 15 years పడితే 9 lakh crores సంపాదించడానికి ఇక్కడ 5 years లోనే 10 lakh crores సంపాదించి పడేసింది రిలయన్స్. అర్థమవుతుందా మీకు? ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is electoral bonds. Electoral bonds సంబంధించిన న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన ఇష్యూ అంటే ఎన్నికల బాండ్లు, దట్ ఈస్ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమైనవి అని చెప్పి నిన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ గారి బోర్డు లో ఉన్న 5 members జడ్జ్ బెంచ్ నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. 5 జడ్జిలు ఏకగ్రీవంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని, ఇవి క్విడ్ ప్రోకో లాగా పనిచేస్తున్నాయని చెప్పి పొలిటికల్ పార్టీలకు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి అండ్ దాతలు గ్రహీతల వివరాలను బహిరంగంగా చెప్పాలి. ఎవరైతే పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇస్తున్నారో మరి అవి ఏ పార్టీకి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా బహిరంగంగా అందరికీ తెలియాల్సి ఉంటుంది. దీంట్లో సీక్రసీ మెయింటైన్ చేయకూడదు. అండ్ ఇంకోటి, కంపెనీలను వ్యక్తులను ఒకటేలాగా చూడడం సరికాదు. మరి ఇది పాయింట్ ఎందుకు చెప్పారంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం ఒక కంపెనీ వాళ్ళు వీళ్ళకు ఎలక్టోరల్ బాండ్స్ కింద డబ్బు ఇచ్చినా లేకపోతే వ్యక్తులు ఇచ్చినా రెండుటిని బయటకు చెప్పారు. సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కంపెనీలని వ్యక్తుల్ని ఒకటేలాగా చూడడం ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ కంపెనీలు వ్యక్తులు ఇచ్చేటివి ఇలా ఎంత ఇస్తున్నారో బయటకు తెలియకుండా ఇస్తే గవర్నమెంట్ విధానాల్ని ఇవి ప్రభావితం చేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఇది క్విడ్ ప్రోకో ఈ టర్మ్ మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్ గారి కేసులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఎక్కువగా వినడం జరిగింది కదా. అలాంటి క్విడ్ ప్రోకోనే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పి ఈ కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఓకే, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అని ఎప్పుడు అంటాం? కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని 5 members జడ్జి బెంచ్ మినిమం ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటూ ఉంటాము. మరి వాళ్ళు నిన్న 5 members తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, దీని కింద రహస్యంగా విరాళాలు ఇస్తారు కదా. ఈ రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది. ఎందుకు, ఎవరిస్తున్నారో ఏందో మనకు బయటకు తెలియదు కదా, ఆర్టీఐ కింద కూడా తెలుసుకోవడం వీలు కాదు కదా. అందువల్ల ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది. అది మాత్రమే కాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న 19(1)(a) కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పి నిన్న జడ్జిలు తమ ఉత్తర్వుల్లో ప్రకటించడం జరిగింది. అందువల్ల దీన్ని వెంటనే నిలిపివేయాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన స్కీమ్ అని చెప్పి వాళ్ళు ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు. మరి దీని మీద కోర్టులో అసలు కేసు ఎవరు వేశారు? సుమోటోగా తీసుకుందా సుప్రీంకోర్టు? లేదండి. దీనిలో ఈ
ఎన్నికల బాండ్ల ప్రక్రియ, దట్ ఈస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది మన దేశ ప్రజాస్వామ్యానికే పెద్ద కలంకంగా మారే అవకాశం ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ ఉంది కదా, ఇది పొలిటికల్ పార్టీలకు సంబంధించి వాళ్ళకు వస్తున్న ఫండ్స్ అండ్ పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నిల్చుంటారో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి, ఏం కేసులు లేవు, సస్సీలులే నిల్చోవాలి, మంచి వాళ్ళే నిల్చోవాలి, ఇలాంటి విషయాల మీద ఈ ఏడిఆర్ అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ పోరాటం చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు కేసు వేయడం జరిగింది. మరి ఆ కేసు తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అండ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ సంజీవ్ ఖన్నా తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జిలు ఇది ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. మొత్తంగా కొట్టేసి దీన్ని తీసేయాలని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఇచ్చిన బాండ్ల సంగతి ఏంటంటే అసలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఈసీ వాళ్ళు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ సేకరించి మాకు ఇవ్వాలని కోర్టు నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ లిస్ట్ ఒకసారి చూడండి. ఈ లిస్ట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఏమని సింపుల్ విషయం అర్థమవుతుంది. ఏ ఇయర్ లో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉందో ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఈ 2017-18 చూడండి. బీజేపీకి 2010 crores వచ్చినాయి అధికార పార్టీ అప్పుడు. కాంగ్రెస్ అధికారంలో లేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. త్రిదాప ఓకే స్టేట్ ది అప్పుడు ఎవరు ఇచ్చినట్లేదు. 18-19 చూడండి. బీజేపీ అధికారంలో ఉంది 1450 crores. కాంగ్రెస్ అధికారంలో లేదు, సెంట్రల్లో లేదు, తక్కువ స్టేట్స్ లో ఉండే, సో తక్కువ వచ్చింది. బీఆర్ఎస్ కి ఎందుకు వచ్చినాయి? బీఆర్ఎస్ 2018-19 లో అధికారంలో ఉండే. మరి 18-19 లో అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండే, సో అందువల్ల ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకుండే, బట్ ఆ టైం మరి వీళ్ళు చూపించినట్టున్నారు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చూపించినట్టున్నారు. మళ్ళీ 2019-20 వచ్చేసరికి చూడండి తేడా. బీజేపీ ఎక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్ యాజ్ యూజువల్ ఎక్కువ వచ్చినాయి, ఇక్కడ టీడీపీకి ఎక్కువ వచ్చినాయి, వైసీపీకి తక్కువ వచ్చినాయి. రైట్, 2020-21 నుంచి సిమిలర్, ఇక్కడ వైసీపీకి ఎక్కువ వచ్చినాయి. వైసీపీ అధికారంలో ఉన్న కాలం ఇదేమో టీడీపీ అధికారంలో ఉన్న కాలం. రైట్, 2021-22 చూడండి, మళ్ళీ సేమ్. వైసీపీ అధికారంలో ఉంది 60 crores, టీడీపీ అధికారంలో లేదు 3 crores, టీఆర్ఎస్ అధికారంలో ఉంది 153 crores, కాంగ్రెస్ అధికారంలో లేదు 236 crores. ఇండియా వైడ్ కొన్ని స్టేట్స్ లో ఉంది కదా, ఇది ఓన్లీ ఒక స్టేట్ కి మాత్రమే పరిమితమైనవి. అక్కడ బీజేపీ చూడండి 1000 crores, ఎక్కడికే 1000 crores ఏడా, 236 crores ఏడా, 20% వచ్చినాయి వీళ్ళకి అంతే కంపారిటివ్లీ. 2022-23 15%. బీజేపీకి వచ్చిన దాంట్లో కాంగ్రెస్ కి 15% మాత్రమే వచ్చినాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ మళ్ళీ కింద ఇచ్చారు. ఇది చూడండి, 2022-23 టైంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, మొన్న ఫైనల్ ఇయర్ ఎలక్షన్స్ కన్నా ముందు సంవత్సరం. అప్పుడు వీళ్ళకి ఎంత వచ్చినాయి? 529.03 crores వచ్చినాయంట. 529.03 crores. టీఆర్ఎస్ ఒకసారి చూడండి. కాంగ్రెస్ మొత్తంగా ఈ 5 years లో దేశవ్యాప్తంగా అది వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉండడము, ప్లస్ అది ఇండియాలోనే మెయిన్ అపోజిషన్ పార్టీ. వాళ్లకు 1123 crores వస్తే ఓన్లీ టీఆర్ఎస్, ఓన్లీ తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి 912 crores వచ్చినాయి. సినిమా అర్థమవుతుందా ఇక్కడ? ఎస్. నౌ కమింగ్ ఆన్ టు అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ గా అసలు ఎలక్టోరల్ బాండ్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఉంటుంది కదా, అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. అసలు ఏంటి ఎన్నికల బాండ్లు? ఎన్నికల బాండ్లు అనేటివి ప్రామిసరీ నోట్లు లాంటివి. ఓకే, వీటిని మరి ఎవరిస్తారు? వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇస్తుంది. వేరే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇంకా ఆంధ్ర బ్యాంకు, ఇట్లా ఇక్కడికి పోయి మాకు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఇవ్వరాలు. ఓన్లీ అథారిటీ ఎస్బీఐకి మాత్రమే ఉంది. మరి ఎవరికి ఇస్తారు? భారతీయ పౌరులకు, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్స్ కి, అలాగే ఇండియన్ కంపెనీస్ కి మాత్రమే ఇస్తారు. ఫారినర్స్ కి ఇయ్యరు, అట్లనే మన వీళ్ళకి కూడా ఇయ్యరు, ఫారిన్ కంపెనీస్ కి కూడా ఇవ్వరు. ఓకే, మరి తీసుకున్న ఇండియన్ సిటిజన్స్ లేకపోతే ఇండియన్ కంపెనీస్ ఇవి ఎవరికి ఇవ్వచ్చు అంటే వాళ్ళకి ఇష్టమైన రాజకీయ పార్టీ, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏదైనా, బీజేపీయా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీయా, బారాసానా, టీడీపీ ఏం లేదు, ఎవరికన్నా వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళకు వీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మేజర్ గా ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ ఉంటాయి కదా, అది ఏ పార్టీకి వాళ్ళు ఇస్తున్నారో ఆ వివరాలను ఎస్బీఐ ఎవ్వరికి చెప్పదు. మీరు ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకున్నా చెప్పదు, వాటిని బహిర్గతం చేయదు. మరి కేవైసీ వివరాలు తీసుకుంటుందంట కానీ చెప్పదు, అఫీషియల్ గా మాత్రం చెప్పదు. కేవైసీ వివరాలు తీసుకున్నప్పుడు చెప్పొచ్చు కదా కానీ చెప్పరు.
అఫీషియల్ గా యాక్ట్ లో లేదు కాబట్టి చెప్పరు. ఓకే, మరి తమకు వచ్చిన ఈ బాండ్లని 15 డేస్ వచ్చిన బాండ్స్ వచ్చిన తేదీ నుంచి 15 డేస్ లోపల రాజకీయ పార్టీలు అనేవి వీటిని మనీగా చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చేసుకోలేదు, ఏదో పనుల పడి ఎలక్షన్ బిజీలు ఉన్నారు అనుకుందాం, ఎలక్షన్ బిజీలో పడి మర్చిపోయారు అనుకుందాం, అప్పుడు ఏమవుతాయి ఆ డబ్బులు అంటే SBI దగ్గరనే ఉండిపోతే లేదు. ఆ మనీ PM జాతీయ విపత్తు నిధి ఉంది కదా, జాతీయ విపత్తు నిధి ఖాతాలోకి ఇవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయంట. మరి ఈ బాండ్లు ఎన్ని రూపీస్ లో లభ్యమవుతాయి? ఇన్ 1000 రూపాయల బాండ్ ఉంటుంది, 10,000 రూపాయల బాండ్ ఉంటుంది, 1,00,000 రూపాయల డినామినేషన్ బాండ్ ఉంటుంది, 10 లక్షల రూపాయల డినామినేషన్ బాండ్ ఉంటుంది, ₹1,00,00,000 డినామినేషన్ బాండ్ కూడా ఉంటుంది, ₹1,00,00,000 డినామినేషన్ బాండ్ కూడా ఉంటుంది. మరి ఎక్కువగా ₹1,00,00,000 డినామినేషన్ బాండ్లే ఎక్కువగా వెళ్ళాయంట ఇప్పటి వరకు అమ్ముడుపోయినాయి. ఎందుకు? కంపెనీస్ వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటారు కదా ఆర్గనైజేషన్స్ కి, అందువల్ల పెద్ద పెద్దయే కొంటూ ఉంటారు. ఓకే, అండ్ రాజకీయ పార్టీలు ఇప్పుడు SBI ఏమో చెప్పదన్నాం అవునా, అలాగే రాజకీయ పార్టీలు కూడా తమకు బాండ్లు ఇచ్చిన వ్యక్తుల పేర్లు కానీ వాళ్ళ అడ్రస్లు కానీ ఎన్నికల కమిషన్ కో లేకపోతే సుప్రీం కోర్టుకో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి వాళ్ళకే చెప్పకపోతే మీరు నేను RTI అప్లై చేస్తే చెప్తారా? అసలుకే చెప్పారు, అవునా కదా. మరి బేసిక్ గా దీనివల్ల అసలు పారదర్శక మొత్తంగా పోయింది అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తెలియజేయడం జరిగింది. బట్ ఈ స్కీమ్ ని తీసుకొచ్చేటప్పుడు రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకువస్తున్నామని చెప్పి 2018లో ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేసి అసలు ఇందులో పారదర్శకత లేనే లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎలక్టోరల్ బాండ్స్ ఎగ్జామ్ లో అడగచ్చు. ఓకే, ఏమని, ఇది ఏ కాన్స్టిట్యూషనల్ ఇండియాలో ఉన్న ఏ ఆర్టికల్ కి అపోజిట్ గా ఉందని, 19(1)A. ఓకే, ఇలాంటి విషయాల మీద బేసిక్ ఎలక్టోరల్ బాండ్ సంబంధించిన బేసిక్ డెఫినేషన్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నది, అలాగే తీర్పిచ్చిన జడ్జు, ఇవన్నీ అడగచ్చు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆపరేషన్. నేపాల్లో ఆపరేషన్ డుంకీ అని ఒకటి జరిగిందంట. ఆపరేషన్ డుంకీ అనగానే ఏం గుర్తుకొస్తుంది? మన షారూక్ ఖాన్ గారి సినిమా వచ్చింది కదా డుంకీ, మరి దాని గురించి గుర్తుకొస్తుందా? ఎస్, ఇది కూడా అలాంటిదేనండి, అందుకే ఈ పేరు పెట్టారు. మన ఇండియన్స్ లో కొందరు స్టూడెంట్స్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు విద్యార్థుల్ని ఇల్లీగల్ గా US కి పంపిస్తామని చెప్పి ఒక ముఠా వాళ్ళు ఫస్ట్ నేపాల్ కి చేరవేసి అటు US కి పంపిస్తామని చెప్పి ట్రై చేస్తా ఉంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేపాల్ పోలీసులు ఆపరేషన్ డుంకీ అనే ఒక ప్రాజెక్ట్ ని చేపట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అందువల్లనే దీనికి ఆపరేషన్ డుంకీ అనే పేరు పెట్టారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా స్టేట్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అలాగే గుజరాత్ లో ఉన్న స్టూడెంట్స్ కాదు, గుజరాత్ నుంచి నార్మల్ జనాలు, బిజినెస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఉంటారు కదా కొంచెం పూర్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సౌత్ నుంచి పెద్దగా లేదు, డాంకీ, హిందీలో డుంకీ అంటారు, ఇంగ్లీష్ లో డాంకీ రూట్ అని చెప్పి అంటా ఉంటారు. సో సినిమా చూడండి, సినిమా మాత్రము ఎమోషనల్ గా కరెక్ట్ కనెక్టివిటీ అవుతుంది. మన ఇండియా నుంచి ఒకప్పుడు వెళ్ళిరంటే ఒక మాట, మనము పూర్ కంట్రీ లిస్ట్ లో ఉన్నాం, ఇప్పుడు పూర్ నుంచి మిడిల్ క్లాస్ డెవలప్మెంట్ అవుతున్నాం, జీడిపిలో 5th ప్లేస్ లో ఉన్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. బట్ స్టిల్ ఇండియా నుంచి ఇల్లీగల్ గా US లాంటి దేశాలకు వెళ్ళడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు. ఓకే, ఒకసారి ఆలోచించండి. మరి ఇలా ముఖ్యంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల నుంచి డాంకీ పద్ధతి ద్వారా US కి, కెనడాకి, ఇంగ్లాండ్కి ఇప్పుడు తగ్గిపోయింది, ఈ దేశాలకు వెళ్ళడం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇల్లీగల్ మైగ్రేషన్ మనం ఒకసారి విన్నాం, కెనడా నుంచి అమెరికా బార్డర్ దాటుతూ నయాగరా ఫాల్స్ దగ్గర మంచులో కూరుకుపోయి చనిపోయిన గుజరాతీ కపుల్ అని చెప్పి న్యూస్ లో వచ్చింది, గుర్తుందా? అప్పుడు మనకు మొత్తం అన్ని పేపర్లు డాంకీ ట్రీ అని చెప్పి పెద్దగా ఏం చెప్పలేదు, ఈ న్యూస్ ఇచ్చి వదిలేశాయి. షారూక్ ఖాన్ గారు సినిమా తీసిన తర్వాత నార్త్ లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు డైరెక్ట్ గా రాస్తున్నారు ఈ డాంకీ ట్రేడ్ గురించి. ఓకే, ఈ డంకీ అంటారు హిందీలో, మరి అది రిలేటెడ్ టు వాట్ అని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు. ఓకే, ఇప్పుడు నేపాల్లో 11 మంది పట్టుకున్నారట, ఇదంతా ఎవరు అడగరు. బట్ ఆపరేషన్ డంకీ గురించి అసలు ఈ సినిమా వచ్చింది, మరి అసలు దేని గురించి అనేది అడుగుతారు. ఓకే, ఒక్కసారి చూడండి, ఈ దొరికిన బాధితుల దగ్గర ఇల్లీగల్ గా పంపిస్తామన్న ముఠా వాళ్ళు ఒక్కొక్కరి నుంచి 45 లక్షల చొప్పున వసూలు చేసిరంట. ఒక్కొక్కరి నుంచి
అంటే ఆలోచించండి, ఇంత డబ్బులు ఎడికెళ్ళి తెస్తున్నారు. ఊర్లలో ఉన్న పొలాలు భూములు అన్ని అమ్ముకొని అప్పులు చేసి అన్ని చేసి పోయి ఇట్లా దొరికిపోయిన పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఇలాంటివి ట్రై చేయకండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తాజ్ మహోత్సవ్. తాజ్ మహోత్సవ్ 2024 దీన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. తాజ్ మహోత్సవ్ 2024 ని. ఓకే, ఇక్కడ ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర దీన్ని నిర్వహిస్తున్నారు. కల్చర్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఇలాంటి అన్ని ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ ఆ వారంలో భాగంగా నిర్వహిస్తారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్, మరి ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారంటే దిస్ ఈస్ బిన్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆగ్రా ఎవ్రీ ఇయర్. తాజ్ మహోత్సవ్ ప్రతి సంవత్సరం, తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. సో ఆటోమేటిక్ గా తాజ్ మహోత్సవ్ అన్నప్పుడు ఆగ్రాలోనే కండక్ట్ చేస్తారు కదా. మరి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు? 1990 నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్స్ యాన్యువల్ ఈవెంట్ క్యాలెండర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్లస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇప్పుడు మినిస్టర్ ఎవరు? మన కిషన్ రెడ్డి. ఓకే, మన కిషన్ రెడ్డి, రైట్. నౌ ఇట్ ఈస్ ఏ 10-day కల్చరల్ ఫెస్టివల్. ఎస్, ఎట్ శిల్ప్ గ్రామ్ నియర్ ద తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ఈస్టర్న్ గేట్ ఆడనే తాజ్ మహల్ దగ్గర ఏదో ఒక ప్లేస్ లో శిల్ప్ గ్రామ్ అనేది ఒకటి, ఏదో గుడారాలు ఇలాంటివి వేసేసి అక్కడ చేస్తారు. దానికి శిల్ప్ గ్రామ్ అని పేరు పెట్టారు. అంటే ఈ థీమ్ ఇంపార్టెంట్. సంస్కృతి అండ్ సమృద్ధి, ఈ థీమ్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూ ఉంటుంది. 1992 నుంచి జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సంస్కృతి అండ్ సమృద్ధి 1992లో మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇందులో ఏం చెప్తారంటే దిస్ విల్ షోకేస్ ట్రైబల్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఆల్ ద ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ఏ ట్రైబ్ వాళ్ళన్నా వాళ్ళకు ఉన్న స్పెషలైజ్డ్ క్రాఫ్ట్ ని ఇక్కడ తీసుకుపోయి ప్రదర్శించవచ్చు. అలాగే ట్రెడిషనల్ ఆర్ట్స్, ఇండిజినియస్ కజిన్స్ అంటే వంటకాలు అండ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి షోకేస్ చేస్తారు. ఓకే, అండ్ బాలీవుడ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఈవెంట్ చేస్తూ ఉంటారు. మనకి ఇంపార్టెంట్ ఏంటి? తాజ్ మహోత్సవ్ ఎక్కడ చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మరి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎవరు? కిషన్ రెడ్డి. ఓకే, అండ్ థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, కొన్ని ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేసుకుందాం యాజ్ యూజువల్ ప్రతిరోజు చేసుకున్నట్టే. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఎంసీక్యూ ఫర్ టుడే. PM Narendra Modi recently inaugurated the Bochasanwani Akshar Purushottam Swaminarayan Samastha temple in which city of UAE? బాబ్స్ టెంపుల్ అంటా ఉంటాము. ఈ బొచ్చసన్వాని ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాబ్స్ అని ఇస్తాడు, లేకపోతే ఎగ్జామ్ లో, లేకపోతే స్వామినారాయణ సంస్థ అని చెప్పి ఇస్తా ఉంటాడు. మరి దీని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్ గా డిస్కస్ చేసినాం లాస్ట్ క్లాస్ లో. అదొకసారి చూడని వాళ్ళు. ఇన్ విచ్ సిటీ ఆఫ్ UAE అంటున్నాడు. ఆప్షన్స్ అబుదాబి, దుబాయ్, అబుదాబి, షార్జా అండ్ జబేల్ అలీ. మరి ఎక్కడ దీన్ని? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తంగా 7 ఎమిరేట్స్ కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గా ఏర్పడ్డాయి. ఎట్లయితే USA లో ఆ యునైటెడ్ స్టేట్స్ 50 స్టేట్లు కలిపి USA గా ఏర్పడ్డాయో, ఇక్కడ ఎమిరేట్స్ అన్ని కలిపి ఇక్కడ ఏర్పడడం జరిగింది. మరి అందులో ఒక ఎమిరేట్ కి క్యాపిటల్ సిటీ అయిన అబుదాబిలో ఈ బాబ్స్ టెంపుల్ ని వీళ్ళు ఇక్కడ కట్టించారు. మరి దాన్ని PM నరేంద్ర మోడీ గారు వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసి రావడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ కంట్రీ ఈస్ లాంచింగ్ ద డ్రీమ్ ఆఫ్ ద డెజర్ట్ ట్రైన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్? ఆప్షన్స్ ఏంటి? సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, ఒమన్. మరి ఎవరు లాంచ్ చేశారు దీన్ని? ఈజ్ లాంచింగ్ అంటున్నాడు, ఇంకా లాంచ్ కాలేదు. 2025 లో దీన్ని లాంచ్ చేస్తారంట. మరి ఎవరు? సౌదీ అరేబియా ఈజ్ లాంచింగ్ ద డ్రీమ్ ఆఫ్ ద డెజర్ట్ ట్రైన్ సర్వీస్ ఇన్ 2025. ఇది మొత్తంగా 800 మైల్స్, 800 కిలోమీటర్స్ కాదు, 800 మైల్స్ అంటే 800 × 1.6. ఓకే, అన్ని మైల్స్, అన్ని కిలోమీటర్స్ పాటు ఇది ట్రావెల్ చేస్తుందంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సౌదీ క్యాపిటల్ అయిన రియాద్ నుంచి స్టార్ట్ అయ్యి సౌదీ అరేబియా మొత్తం దాటుకుంటా పోయి జోర్డన్ దేశపు బార్డర్ వరకు ఈ ట్రైన్ వెళ్తుందంట. మరి ఇది వెళ్లే దారిలో మక్కా, మదీనా అలాంటి వాటితో పాటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా మన సౌదీలో ఉన్నాయి, అవన్నీ చుట్టూ ఇది వెళ్తుందంట. ఓకే, అందుకే డ్రీమ్ ఆఫ్ ద డెజర్ట్ ట్రైన్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు సౌదీ వాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద 16th వరల్డ్ సోషల్ కాన్ఫరెన్స్ 2024 మీటింగ్ హెల్డ్? ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏ భూటాన్, బి న్యూఢిల్లీ, సి కఠ్మండు, డి బంగ్లాదేశ్. మరి ఎక్కడ జరిగింది వరల్డ్ సోషల్ కాన్ఫరెన్స్ 2024? కఠ్మండులో నిర్వహించడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ఏ 5-day ఈవెంట్ which aims to promote exchange among civil society organizations,
social movements, trade unions and individuals who oppose neoliberal globalization. అంటే ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు ఉంటారు కదా, ఆ కమ్యూనిస్టు వాటికి లేకపోతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అలాగే సోషల్ మూవ్మెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకునేదే ఈ వరల్డ్ సోషల్ ఫోరం 2024. ఓకే, మరి దీని థీమ్ ఏంటి? దీని థీమ్ ఈస్ అనదర్ వరల్డ్ ఈస్ పాసిబుల్. ఇయర్ దీని థీమ్ అనదర్ వరల్డ్ ఈస్ పాసిబుల్. అనదర్ వరల్డ్ ఈస్ పాసిబుల్ అనే థీమ్ తోని దీన్ని నిర్వహించడం జరిగింది. మరి మన ఇండియా నుంచి కూడా అందరూ వెళ్ళారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్వా టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఒక మేల్ టైగర్ ని కన్వా టైగర్ రిజర్వ్ నుంచి ముకుంద్పూర్ సఫారీ ఉంది కదా సత్నాలో, అది కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది, అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అందువల్ల న్యూస్ లో ఉంది. మరి కన్వా టైగర్ రిజర్వ్ ఎక్కడ, ఏ స్టేట్ లో ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకనా, ఒడిస్సానా? దిస్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ దిస్ కన్వా టైగర్ రిజర్వ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, దీనికి టైగర్ రిజర్వ్ స్టేటస్ 1973లో వచ్చింది. 1973లో రావడం జరిగింది. ఓకే, మరి దిస్ రిజర్వ్, ఈ టైగర్ రిజర్వ్ అనేది మన జంగిల్ బుక్ ఉంది, సినిమా కూడా తీసిరు కదా. మరి జంగిల్ బుక్ ని ఎవరు రాసిరు? రుడ్యార్డ్ కిప్లింగ్. దీని మీద చాలా సార్లు స్టాటిక్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. జంగిల్ బుక్ ఈజ్ రిటన్ బై రుడ్యార్డ్ కిప్లింగ్. ఆయన ఈ బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ అనేది ఈ టైగర్ రిజర్వ్ ఏనంట. ఓకే, రైట్. ఆ జంగల్ బుక్ కు సంబంధించి మాస్కట్ ఉంటుంది కదా, ఆ బుక్ పైన థీమ్ ఫోటో, అది కూడా ఇక్కడికి వెళ్ళి తీసిన ఫోటోనే. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy.